స్టీల్ కార్మికుల పోరాటానికి మరి జవాబుగా 11,500 కోట్ల రూపాయలు కేటాయించి ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే నడుస్తుందని చెప్పేసి ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అని 30 మంది ప్రాణాలు అర్పించారో దానికి తగ్గట్టు మరి మోడీ గారు వచ్చి విశాఖపట్నం నుంచి వెళ్ళి ప్రకటించిన విషయాన్ని అది విజయం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను అంతేకాకుండా బీపీసీఎల్ అంటే ఇవన్నీ అవసరం లేదని చెప్పమనండి మీరు. ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి గారిని మీటింగ్ పెట్టి బీపీసీఎల్ అక్కర్లేదు, మోడీ గారు శంకుస్థాపన చేసిన 2 లక్షల కోట్ల గ్రీన్ హైడ్రోజన్ అక్కర్లేదు, ఆర్సిలరీ మిట్టలు ఇక్కడికి వచ్చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, ఇది మళ్ళీ ఒరిస్సా వెళ్ళిపోమనండి, గూగుల్ అసలు ఇక్కడ రాక్కర్లేదు, డేటా సెంటర్లు ఇక్కడ రాక్కర్లేదు, టీసీఎస్ అక్కర్లేదు అని మీరు చెప్పండి. మీరు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే ఉందో సంపద సృష్టించడానికి ఈ రాష్ట్రంలో లక్షల మంది యువకులకి భరోసా కల్పించే కార్యక్రమాలు వేస్ట్ అని చెప్పేసి దమ్ముంటే ఆ సాక్షి పత్రికలను చెప్పమని చెప్పేసి ఛాలెంజ్ చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తామని. అంతేకాదు విశాఖ రైల్వే జోన్ ఎప్పటిదండి, ఎన్ని పోరాటాలు చేశారండి, ఎన్ని మాటలు మాట్లాడారండి, పోనీ సాధించడానికి అది రాకపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణం అని చెప్పేసి చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తామన్నా. నేను కేవలం బీజేపీ ఇవ్వలేదు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి చెప్పగలని అడుగుతాను. కేవలం మీరు స్థలం ఇవ్వకపోవటం మూలంగా ఇవన్నీ అసలు పరిపాలన లేకపోతే నీ ఇంటి వ్యవహారం అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిన్ను నమ్మి చేతిలో పెడితే ఇంత బాధ్యతారహితంగా మీరు పరిపాలన చేసి ఈరోజు ఇంకా మాట్లాడుతున్నారంటే మేము ఏది కూడా ఎగ్గట్టడానికి సిద్ధంగా లేము. సూపర్ 6లో ఏదైతే ప్రకటించామో దాంట్లో ఇప్పటికే కొన్ని అమలు చేశాం. అన్నిటికీ మించి పెన్షన్లు ఏదైతే పెంచామో మీరు అంటున్నారు మేము పెన్షన్లు ఇచ్చాము, మేము అమ్మఒడి ఇచ్చామని చెప్పేసి 3,000 పెన్షన్ని ఒకే ఒక్క రోజులో 4,000కి పెంచాం. అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు. అంటే మీరు ఇచ్చిన 3,000 పెన్షను 12,000 అమ్మఒడి ఏదైతే ఉందో సమానం చేశామని చెప్పేసి మనం చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. వచ్చే అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే లోపల ఈ తల్లికి దీవెన కార్యక్రమం ఏది ఉందో అది అమలు చేస్తామని చెప్పారు. మిగతా కార్యక్రమాలు కూడా తప్పకుండా చేస్తామని చెప్పారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్తే అదేదో తప్పైనట్లు ఈయనేదో దానికి ఉద్ధరించేసినట్లు ఈ రాష్ట్రాన్ని మాట్లాడతాం చాలా దారుణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలోని యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ప్రపంచంలో ఉన్న దిగ్గజాలన్నీ కూడా ఈ రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు స్థాపించి ఈ రాష్ట్ర సంపదలు పెరిగేటట్టు చేయాలి. అదేవిధంగా బీసీ ఎస్సీలకి ఆర్థిక సహాయం చేసి వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అని ఏదైతే అనౌన్స్ చేశామో తద్వారా ఈ రాష్ట్రంలోని బీసీలు ఎస్సీలు చదువుకున్న వారు అందరూ కూడా అభివృద్ధి చెందుతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్ అని ఏదైతే ప్రకటించామో ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు లభించే విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతుందని చెప్పేసి కూడా మనం చేస్తూ ఇటువంటి మాటలు కట్టబెట్టి రాష్ట్ర అభివృద్ధికి మీ దగ్గర ఏమైనా సూచనలు ఉంటే